ఓకే, ఇందాక బూతులు ఉంటాయని చెప్పా కదా, ఎంతమంది బూతులు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి లైక్ క్లాప్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ డోంట్. ఓకే, ఫేర్ నెంబర్ ఆఫ్ పీపుల్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. అండ్ ఇట్ మేక్ సెన్స్, ఆడవాళ్ళు బూతులు ఎక్కువ మాట్లాడరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ట్రైనింగ్ ఇచ్చి పెట్టారు. ఆడపిల్లలు బూతులు మాట్లాడితే పెళ్ళి అవ్వదు, మనం కన్విన్స్ అయిపోయాము. బట్ ఇట్ ఆల్సో మేక్ సెన్స్ వై విమెన్ డోంట్ యూస్ బూతులు, ఎందుకంటే ఆల్ ద బూతులు, తెలుగులో ఉన్న బూతులు ఆర్ ఎనీ లాంగ్వేజ్ బూతులు ఆర్ ఆల్వేస్ ఎయిమ్డ్ ఎట్ విమెన్. ఆడవాళ్ళు ఉద్దేశించే ఉంటాయి బూతులన్నీ, అమ్మ అక్క చెల్లి తీసేస్తే బూతులు లేవు. బట్ తెలంగాణ, ఆంధ్ర రియాక్ట్ డిఫరెంట్లీ టు దిస్. వన్స్ యూ రిమూవ్ ఆల్ ద బూతులు ఎయిమ్డ్ ఎట్ విమెన్. ఆంధ్ర ఇస్ కాస్టిస్ట్. ఆంధ్ర దగ్గర కాస్టిస్ట్ తిట్లు ఉన్నాయి, బుడబొక్కలోడా, పింజారి విధవా. దీస్ ఆర్ లోవర్ కాస్ట్ బై ద వే. బట్ తెలంగాణ ఇస్ నాట్ లైక్ దిస్. తెలంగాణ ఇస్ ఫెమినిస్ట్. తెలంగాణ హ్యాస్ వన్ ఫెమినిస్ట్ బూతు. తెలంగాణ హ్యాస్ దిస్ బ్యూటిఫుల్ బూత్ కాల్డ్ బాడకో. మీకు తెలుసా బాడకో అంటే? విన్నర్ కదా ఎక్కడన్నా, లైక్ యూ హర్డ్ దిస్ వర్డ్ రైట్? ఎవరికన్నా మీనింగ్ తెలుసా? నో? ఈరోజు నేర్చుకుని వెళ్ళిపోండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బాడకో అని మంచిగా తిట్టాలంటే దేర్ ఆర్ 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, వాడు అబ్బాయి ఉండాలి. సమ్ హౌ వి నో దిస్. అమ్మాయిని ఎప్పుడు తిట్టరు బాడకో అని. యా. సెకండ్ కండిషన్, ఆ అబ్బాయికి పెళ్ళి అయి ఉండాలి. యా. ఎంతమంది పెళ్ళైంది ఇక్కడ? క్లాప్. ఓకే, 3-4 people. ఓకే, నైస్. సగం కండిషన్ సాటిస్ఫైడ్ సార్. మోర్ దాన్ సగం యాక్చువల్లీ. థర్డ్ కండిషన్, మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్, ఈ పెళ్ళైన వాడి సంపాదన వాడి పెళ్ళం కంటే తక్కువే ఉండాలి. ఐ కెన్ సీ ద రిలీఫ్ ఆన్ యువర్ ఫేస్. నేను కాదు. బాడగోన్ మంచిది తిట్టాలా అంటే లైక్ బేసిక్ మీనింగ్ ఏంటంటే, అరే నీకంటే నీ పెళ్ళని సంపాదిస్తున్నా చతకనుడా, ఏదైనా పెళ్ళికి వచ్చే పని చేసుకుని అట్లీస్ట్ నీ పెళ్ళం కంటే ఎక్కువ సంపాదించు. ఇట్స్ నాట్ అ బూత్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ కరెక్ట్లీ. లైక్ ఇట్స్ ప్లెయిన్ సింపుల్ అటాక్ ఆన్ మేల్ ఈగో. నువ్వు మొగడు అయితే నీ పెళ్ళం కంటే డబ్బులు ఎక్కువ సంపాదించు అని తిడుతున్నట్టు, రైట్? సి, ఇఫ్ దిస్ ఈస్ ఇన్సల్టింగ్, నాకంటే నా పెళ్ళం డబ్బులు ఎలా ఎక్కువ సంపాదించింది అని ఇన్సల్టింగ్గా ఫీల్ అయినట్టు కదా బూతు. బట్ ఇఫ్ దిస్ గైజ్ ఎ ఫెమినిస్ట్, ఆడికి అది బూత్ కాదు. నాకంటే నా పిల్లల డబ్బులు ఎక్కువ సంపాదించి నాకంటే నేను ఇంట్లో ఉంటా అనుకున్నాడు ఫెమినిస్ట్ కదా. ఐ షేర్ రెస్పాన్సిబిలిటీస్, నేను అంట్లు తోముతా అనుకున్నాడు ఫెమినిస్ట్ కదా. మై పాయింట్ ఈస్, రియల్ బాడకో ఈజ్ అ ఫెమినిస్ట్. Somebody who accepts that he is a Badako, he is a feminist. I want to be a feminist. I want to be a Badako. చూడండి, ఏం పని చేయకుండా పిల్లల సంపాదన మీద బతికి తిరుగుతాను కాదు. ఐ వాంట్ హ్యావ్ ఎ కెరియర్. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ మై కెరియర్. ఐ వాంట్ టు బికమ్ సో సక్సెస్ఫుల్ ఇన్ మై కెరియర్ దట్ ఐ విల్ మ్యారీ అ రిచర్ వైఫ్. గుడ్ ప్లాన్, నో? బేసిక్లీ ఐ వాంట్ టు బికమ్ రామ్ చరణ్. మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రామ్ చరణ్స్ బిగ్గెస్ట్ మూవీ ఇన్ హిస్ కెరియర్ వాస్ RRR. దాని బడ్జెట్ 450 కోట్లు. ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రామ్ చరణ్ మేడ్ RRR. ఉపాసనాస్ నెట్వర్త్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ వాజ్ 2500 crores. అండ్ ఉపాసన వాళ్ళ తాతయ్య ఓన్స్ అపోలో, దాని మార్కెట్ క్యాప్ వాల్యూ 75,000 crores. డబ్బులు వద్దన్నా కావాలన్నా ఉపాసన దగ్గరికి వస్తున్నాయి. నో మ్యాటర్ హౌ హార్డ్ రామ్ చరణ్ ట్రైస్, can never match up to Upasana. I am not calling Ram Charan a Badako. No, obviously not. But I think he's a feminist, yes. Video cheba, like where he's massaging his wife's legs. No, pellam kaal life pisukkunnadu. Yeah. Telugulo alaga antara ba. అన్న డబ్బులు ఉంటే పెసుకోవాలి మరి. See, this is like not even a joke. I genuinely want to be a Badako. Like this is my dream. Swiggy Zomato వచ్చిన దగ్గర నుంచి గేమ్ మారిపోయింది. You don't have to cook anymore. మూడ్ లేదంటే స్విగ్గీ జొమాటో ఆర్డర్ స్టిక్ చేయొచ్చు. No? Like, right? Women can confirm this. I can do that. ఆ అమ్మాయి సంపాదిస్తుంది, నేను ఇంట్లో ఉంటా, ఆఫర్ ఎత్తికి పెడతాడు నేను. ఆస్తి ఎంత అమ్మాయి పేరు మీద ఉంటుంది. ఐ విల్ షేర్ రెస్పాన్సిబిలిటీస్. ఐ ట్రైన్ మై కిడ్స్. అరే మన ఇద్దరిని పట్టించుకోవడం తిరుగుతుంది, అది గుర్తుపెట్టుకో. కోర్టులో ఏం చెప్పాలి తెలుసు కదా.
మా ఇద్దరికి డివోర్స్ అయితే అల్యూమినియం నాకు వస్తుంది 50%. కార్ ఎప్పుడైనా గుద్దాను అనుకో, ఐ కెన్ జస్ట్ సే అరే బ్రేక్ అనుకున్న యాక్సిలేటర్ దొరికాను, సారీ. బట్ నో, ఇన్ ఫ్యూచర్ దేర్ మైట్ బి అ పాసిబిలిటీ వెన్ లైక్ రామ్ చరణ్, ఉపాసన, దే హ్యావ్ అ కిడ్ నౌ, చిన్న పాప ఉంది. వెన్ షీ గ్రోస్ అప్ అండ్ షీఈ్ ఆస్కింగ్ రామ్ చరణ్, డాడీ నాకు బ్లింకిట్లో ల్యాంబోర్గిని ఆర్డర్ చేయి. 20 years from now పాసిబుల్ నో, ప్రతిదీ వస్తుంది ఇలా బ్లింకిట్లో. రామ్ చరణ్ సీస్ నీ అమ్మ 4 కోట్లు, మమ్మీ ఫోన్ తీసుకురాపో. పాసిబుల్, వెరీ పాసిబుల్, వెరీ పాసిబుల్. వి షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్. ఈ సొసైటీలో మగోడు తక్కువ సంపాదిస్తున్నాడంటే లైక్ మన సొసైటీ ట్రైన్ చేసి పెట్టింది ఏంటంటే ద మ్యాన్ హ్యాస్ టు ఎర్న్ మోర్ దెన్ ఎ ఉమెన్. అండ్ టు బీ రామ్ చరణ్ ఇన్ దిస్ సొసైటీ ఈస్ వెరీ డిఫికల్ట్ బికాస్ పీపుల్ విల్ పాయింట్ ఇట్ అవుట్ లైక్ ఇండైరెక్ట్లీ. అందుకే రామ్ చరణ్, ఐ ఫీల్ హీఈస్ ద హార్డ్ కోర్ ఫెమినిస్ట్. లైక్ హీ హ్యాస్ టు బి వెరీ కంఫర్టబుల్ ఇన్ హిజ్ ఓన్ మ్యాస్కులినిటీ టు ఎగ్జిస్ట్ ఇన్ ది సొసైటీ. అందుకే రామ్ చరణ్ మీద చాలా ప్రెషర్ ఉంది టు ఎర్న్ మనీ, డబ్బులు సంపాదించాలని చాలా ప్రెషర్ ఉంది. RRRలో డబ్బులు సంపాదించిన తర్వాత హీ గాట్ ఇన్ టు ప్రొడక్షన్, తెలుసా? హీ వాజ్ ఇన్ టు ప్రొడక్షన్. RRRలో సంపాదించిన డబ్బులన్నీతో ఒక సినిమా తీశాడు. యు నో ద మూవీ ఆచార్య. పెట్టిన డబ్బులన్నీ పోయినాయి. నాగబాబుకి ఏం టీమేట్స్ అయితే ఫస్ట్ టైమా అలవాటు అయిపోతుంది. జబర్దస్త్ చేస్తావా? పాపం రామ్ చరణ్ హ్యాస్ టు ఎర్న్ మనీ అబ్బా. లైక్ హీ హ్యాస్ టు ప్రూవ్ బియాండ్ హిస్ కేపబిలిటీ. అర్థమైందా? యునో. ఓకే, ఐల్ ఫినిష్ ఆఫ్ విత్ దిస్ వన్ స్మాల్ జోక్ ఆఫ్ మైండ్, మై ఫేవరెట్ జోక్. నా జోక్లో తెలుగు హీరోల మీద ఉంటాయి. ఇస్ దట్ ఓకే? యా, ఓకే. యా, తెలుగు హీరోస్, సినిమా హీరోస్. యా, బాలయ్య ఫ్యాన్స్ కూర్చున్నారు ఇక్కడ. Let's find out. Let's do it the right way. Yeah? You guys ready? Yes. Jai Balaya. I did this last show. ఇంత గట్టిగా రాలేదు. Now I'm scared. This Balaya slogan is unites us Telugu people. ఎక్కడ కూర్చున్నా కానీ unites us. Right? తెలుగు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో తెలుసుకోవడానికి I do this test. ఫర్ సమ్ రీజన్ దిస్ ఆల్వేస్ వర్క్స్. సినిమా థియేటర్కి వెళ్ళాను, ఆ సినిమా బాగాలేదు కూడా కాదు. దయ్యం సినిమాలో నిజంగా భయం వేస్తుంది. ఆ టైంలో అన్నాడు ఒకటి, జై బాలయ్య, జై బాలయ్య. అరే బాలయ్యకి దయ్యానికి సంబంధం ఏంటో. బట్ ఐ నో లైక్ వెన్ ఎవర్ వి సే జై బాలయ్య కదా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆస్క్ అస్, నార్త్ ఇండియన్స్ ఎస్పెషలీ, ఏ క్యా బోలా? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేము. వాట్ డిడ్ వి సే, మిగతా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యారు, టౌన్ హాల్ ఈవెంట్లో జయబాల్ ఎందుకు అంటున్నారు, వీ కాంట్ ఎక్స్ప్లెయిన్. బట్ ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. సొల్యూషన్ ఏంటంటే లైక్ ఎవడన్నా నార్త్ ఇండియన్ అడిగితే జై బాలయ్య మతలబ్ క్యా అంటే, యూ జస్ట్ హ్యావ్ టు టెల్ హిమ్, నీ దగ్గర 5 నిమిషాలు టైం ఉందా, నీకో వీడియో చూపిస్తా, రేపటి నుంచి నువ్వు కూడా అంటావు. ఆబ్వియస్లీ దట్ వీడియో లైక్ ట్రైన్ ఆబ్వియస్లీ, ఎస్ ఆబ్వియస్లీ. ఆ సీన్ చూసిన వెంటనే లైక్ నీ అజంప్షన్స్ సినిమా గురించి ఏమన్నా ఉండొచ్చు, ప్రతిదీ బ్రేక్ అయిపోద్ది. దట్ ఈస్ వాట్ బాలయ్య ఇస్, బ్రేక్స్ డైమెన్షన్స్. అండ్ ఆ సినిమా లైక్ మనం ఇంత జోకులు వేసుకుంటూ ఉంటాం, ఆ సినిమా అవన్నీ లైక్ యాక్చువల్గా విలన్ని కొట్టేసే సీన్లన్నీ వీళ్ళకి కామెడీ సీన్స్. బెదిరించడానికి చేసాడు ఆ సీన్, విలన్ని బెదిరించడానికి చేసిన సీన్ మనకు కామెడీ సీన్ అది. మనం బాలయ్య మీద లైక్ ఇన్ని జోకులు వేసుకుంటున్నా కానీ ఐ విల్ గివ్ సమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు బాలయ్య. ఆ సీన్ చేసేటప్పుడు బాలయ్యకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది. డైరెక్టర్ని అడిగి ఉంటాడు, అరే నేను తొడగొడితే ఆ ట్రైన్ ఎందుకు రివర్స్ వెళ్తుంది, నా తొడలో ఏమైనా రివర్స్ గేర్ ఉందా, ఆ డ్రైవర్ కూడా ఉన్నాడు కదా వాడిగా రివర్స్ చేయాల్సింది, వాడేం చేస్తున్నాడు. డైరెక్టర్ సెట్ సార్ కొట్టేయండి సార్, మీ తొడలు బాగుంటాయి. నా తొడలు బాగుంటాయని నాకు తెలుసు, నీకు తెలుసు.
సార్ అంటే మొన్న క్యారవాన్లో నువ్వు చూస్తే చూసావు, ఆ త్రివిక్రమ్ మాత్రం చెప్పొద్దు, ఏ యాంగిల్లో తొడలు చూపిస్తాడో నీ అమ్మ. లుంగి కట్టుకోవాలంటే భయం వేస్తుంది. యా, జెన్యున్ ఫియర్ బాలయ్య హ్యాస్. బాలయ్య ఇస్ దట్ వన్ హీరో వేర్ వి ఆల్ ఆర్ యునైటెడ్. తెలుగు వాళ్ళందరూ యునైట్ అయిపోతారు. తెలుగు వాళ్ళని డివైడ్ చేసేయాలంటే ఇంకో స్లోగన్ ఉంది, సేమ్ సినిమా హీరో స్లోగన్. యూ గైస్ ఆర్ రెడీ? యూ నో వాట్ టు డూ. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో ద స్లోగన్, సీ ద మ్యాజిక్. చూస్తారు. ఓకే, రెడీ సినిమా స్లోగన్. బాబులకే బాబు, దొరికిపోతారు అంతే. మసిల్ మెమరీలో ఉంటుంది ఇది, వెంటనే అనేయాలి. యూనో ఇట్ ఇస్ ట్యూన్డ్, మన బ్లడ్లో ఉంది అది. డూ ఇట్. అండ్ రూమ్ డివైడ్ చేయడానికి అంతే, ఒకళ్ళు మహేష్ బాబు అంటారు, ఇంకోళ్ళు కళ్యాణ్ బాబు అంటారు. కళ్యాణ్ బాబు అన్న వాళ్ళు అందరూ నా ముందు నువ్వు మహేష్ బాబు ఎలా అన్నావు అని, లైక్ యూనో దే లుక్ అట్ ఈచ్ అదర్. బయట కనిపించాడు. ఐ వాంట్ దట్ టు హ్యాపెన్ ఇన్ మై షో. ఎందుకంటే నేను జోకులు అందరి మీద చేస్తా. నన్ను కొట్టడానికి వస్తే వాడు కళ్యాణ్ బాబు అన్నాడు. ఇంటికి ఎవడు సంతోషం కలగకూడదు. దట్ ఈస్ మై పాయింట్. అండ్ దిస్ ఈస్ లైక్ మహేష్ బాబు స్టార్టింగ్లో అనలేదు, ఎందుకంటే లైక్ ఫర్ సమ్ రీజన్ గుంటూరు కారం రిలీజ్ అయిన దగ్గర నుంచి అండం మానేశారు. మహేష్ బాబు ఫ్యాన్సే. వద్దురా బాబు మహేష్ బాబు వస్తాడు మా వాడు 5 ఏళ్ళ తర్వాత, రాజమౌళి సినిమా తీస్తున్నాడు, అప్పుడు వస్తాడు, అప్పుడు చూసుకుందాం. మావాడు వాయిస్ వినాలనుకుంటే ఫోన్పేలో మేమే డబ్బులు పంపించుకుంటాం. వస్తాడు మావాడు 18 రూపాయలు చే థ్యాంక్ యూ బాస్ అంటాడు. ఆల్ సిగరెట్ స్మోకర్స్ లాఫ్ ఎట్ దట్ జోక్. 18 టేబుల్ బాగా వచ్చి అండ్ whoever you came with was laughing at that joke was a giveaway. మీకు తెలియకుండా సిగరెట్లు కొడుతున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో మై సర్వే, రైట్? దిస్ ఈజ్ ఆల్సో మై సర్వే. ఎవరి ఫ్యాన్స్ ఎక్కడ కూర్చున్నారు నాకు ఇమీడియట్గా తెలిసిపోద్ది. నవ్ ఐ నో కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ మీద జోక్ వేసేటప్పుడు ఐ హావ్ టు బీ కేర్ఫుల్. యూనో దట్ ఈస్ మై సర్వే. ఒకసారి ఇలాగే అడుగుతున్నా, బాబులకే బాబు అని అడుగుతుంటే ఆడియన్స్ నుంచి ఎవరో నాగబాబు అంట. అరే నాగబాబుకి ఎలా ఉన్నారు ఫ్యాన్స్? నాగబాబుకి ఫ్యాన్స్ ఉన్నారంటే నాగబాబే షాక్ అవుతాడు. యా, పాప నాగబాబు కూడా తెలియదు ఏం చేయాలో. ఇమాజిన్ నాగబాబు ఈజ్ ఫైండింగ్ అవుట్ హీ హ్యాస్ ఫ్యాన్స్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్. స్టేజ్ మీద ఇలాగే నాగబాబు నించున్నాడు. ఓకే, స్టేజ్ మీద నాగబాబు నించున్నాడు, పక్కనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ నించున్నారు. లక్షల మంది ఆడియన్స్ ఉన్నారు, ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. కానీ స్టేజ్ మీదకి ఒకడు తప్పించుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఒక్కడే వస్తున్నాడు, పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్న తమ్ముళ్ళు కాబట్టి ఆర్ హ్యావింగ్ అ స్మాల్ కాంటెస్ట్. ఫస్ట్ నీ దగ్గరకు వస్తున్నాడా, నా దగ్గరకు వస్తున్నాడా, నీ దగ్గరకు వస్తున్నాడా, నా దగ్గర. అన్న తమ్ముళ్ళు కదా, పెద్ద ఫీల్ అవ్వరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాడు పరిగెట్టుకుంటూ వచ్చి నాగబాబు కాలేదు పడిపోయాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ షాకర్రా. నీకోసం వచ్చింది ఫ్యాన్స్, నీకెలాగ వచ్చారు ఫ్యాన్స్? ఫర్గెట్ అబౌట్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు షాక్ అయిపోతే అరే నాకోసం వచ్చారు నువ్వు అని నన్ను చూస్తున్నారా, ప్రాంక్ అని చెప్పరా ప్లీజ్ రా. వాళ్ళిద్దరికి ఏం చెప్పాలి ఇప్పుడు నేను? అన్న జబర్దస్త్ ఫ్యాన్ అని చెప్పన్నా. మోస్ట్ లాజికల్ ఆప్షన్, నేను జబర్దస్త్ నాగబాబు. ఇంకో ఆప్షన్ ఎవరు తెలుసా? రోజా. డోంట్ గో దేర్. To explain you what Roja is, she's anti-feminist. If that makes sense. ఆడవాళ్ళ మీద ఉన్న కొద్ది గొప్ప గౌరవం నాశనం చేసింది పాపం. బట్ నాగబాబు జెన్యున్లీ డజంట్ నో హౌ టు రియాక్ట్. నాగబాబుకి తెలియదు పాపం. లైక్ ఇమాజిన్ వన్ మోర్ హైపోథెటికల్ సినారియో. నాగబాబు ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్. యా, మెగా ఫ్యామిలీలో ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ టైమ్ టు రీడ్ న్యూస్ పేపర్ ఇస్ నాగబాబు. మిగతా అందరు చాలా బిజీగా ఉన్నారు. ఐ కెన్ ఓన్లీ కన్విన్స్ యూ దట్ నాగబాబు కెన్ రీడ్ న్యూస్ పేపర్. దట్స్ మై పాయింట్, రైట్? నాగబాబు న్యూస్ పేపర్ చదువుతున్నాడు. వాళ్ళు పని వచ్చాడు, సార్ మీ ఫ్యాన్స్ వచ్చారు. నాకెడున్నాడు రా ఫ్యాన్? నేను యాక్ట్ చేసిన సీన్లన్నీ కట్ చేశారు, నాకు తెలుసు. నాకెలా వచ్చాడు ఫ్యాన్? సార్ అంటే మీ ఫ్యాన్ అని ఖచ్చితంగా చెప్పలేదు సార్, మెగా ఫ్యాన్ అంటే సార్, మీరు కూడా తెలుసు అంటే సార్. తెలిస్తే నేనేం చేయాలరా సార్? మెగా ఫ్యాన్స్ గురించి తెలియదు ఏముంది సార్, గేట్ దగ్గర ఉన్నాడు సార్, రండి సార్, మీరే కావాలంటున్నాడు సార్.
అరే మొన్న కూడా ఇలాగే వచ్చారా మెగా ఫ్యాన్స్ అని చెప్పి వచ్చారు. ఆ రోజు నా పుట్టినరోజు కూడా నన్ను ఎత్తుక్కుంటా వచ్చాడంటే నా ఫ్యాన్ అనుకున్నాను. కేక్ కట్టింగ్ ఏమో అనుకుని కత్తి నేనే పట్టుకొని గేట్ దాకా నడుచుకుంటూ వెళ్తే సో లోపల కళ్యాణ్ బాబు ఉంటే పిలవండి సార్ అంట. ఆ మడ్డగాడు హ్యాపీ బర్త్డే చెప్పలేదురా. నాగబాబు డింట్ సేమ్ అడ్డగాడు. ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ జోక్. మళ్ళీ నాగబాబు అడ్డగాడు అనలేదు. డోంట్ కామెంట్ ఆల్ ఆఫ్ దట్. ఈ మధ్య నిహారిక కూడా లేదా ప్రతిసారి ఫోన్ చేసి కళ్యాణ్ బాబు నెంబరు సాగు కొట్టిందండి. పనోడు ఈస్ కన్ఫ్యూజ్ సార్ అంటే కూతురు కదా ఫ్యాన్స్ ల్యాబ్ బిహేవ్ చేస్తుంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ. నాగబాబు సెడ్ ఏం లేదు ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times థ్యాంక్ యూ కరెక్ట్ చేసుకోవాలండి. మళ్ళీ వాళ్ళు కొడతారు. సి డివోర్స్ అవ్వడం అనేది జోక్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు క్లారిఫై దట్. లైక్ ఎందుకు డివోర్స్ అయింది అనేది పక్కన పెట్టండి. లైక్ దెర్ కెన్ బి మల్టిపుల్ పర్సనల్ రీజన్స్ వై దే గాట్ డివోర్స్. బట్ మై జోక్ ఇస్ నేను కానీ నిహారిక సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తా. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు చెప్తారు కదా, బాబాయ్ చెప్తావా లెఫ్ట్ సైడ్ పెడతారా రైట్ సైడ్ పెడతారా. పవన్ కళ్యాణ్ విల్ బి లైక్ పాప అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ పెడతారమ్మా, నేను రైట్ సైడ్ 2 సార్లు పెట్టాను. One thing I learned from Pawan Kalyan is how to divorce your wife. And that is a talent. Men should learn it. Talent ఎందుకంటే like all the divorces are happy breakups. Yeah. Happy breakups అంటే ఏంటి, ఒకప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు విడిపోయి సంతోషంగా ఉన్నాం. దట్ ఈస్ ద వర్షన్ ఎవ్రీబడి హ్యాస్ కదా. అన్యాయం జరుగుంటే మనకి ఈ పాటికి తెలిసిపోయేది. లైక్ వన్ ఆఫ్ ద ఎక్స్ వైఫ్ వుడ్ హ్యావ్ సెడ్ నాకు అన్యాయం జరిగింది, నా పిల్లని రోడ్ మీద వదిలేసాడని. లైక్ సంబడి మస్ట్ హావ్ like said it by this time. In the world of divorces, be like Kalyan Babu, not Naresh. Musal Naresh, not Allah Naresh. ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం అవ్వాలంటే మల్లిపల్లి నరేష్. ఓకే I'll give one more try. పవిత్ర నరేష్. ఎంత మంచి యాక్టర్. she immediately got it. ఇంతసేపు లైక్ I told నరేష్, I told మల్లిపల్లి నరేష్, I told నాట్ అల్ల నరేష్. పవిత్ర నరేష్ అంటే గుర్తుపెట్టింది. సచ్ గుడ్ యాక్టర్. ఇన్ని సినిమాలు తీశాడు బట్ స్టిల్ పీపుల్ రికగ్నైజ్ హిమ్ యాజ్ పవిత్ర నరేష్. ఎంతమంది మల్లిపల్లి సినిమా చూస్తారో ఒకసారి గివ్ మీ క్లాప్ వన్స్. 3 people. ఓకే లెట్ మీ క్లారిఫై. వీళ్ళు ముగ్గురికి థెరపీ అవసరం. వీళ్ళని ఎవరు తెచ్చారో జాగ్రత్త అండి. Who are you here with? You guys are, how are you guys related to each other? Friends. Okay. Madam, you will also watch very soon. ఆ సినిమా చూడాలంటే ధైర్యం ఉండాలి. ట్రైలర్ దగ్గర ఆఫీసర్ కొంతమంది. అండ్ సినిమా చూడని వాళ్ళకి నేను ఐ ఎక్స్ప్లెయిన్ యూ గైస్. లైక్ సింపుల్ 1 scene ఉంది. ఈ సీన్ చూసిన తర్వాత సినిమా అంతా అర్థమైపోద్ది. సీన్లో ఏం లేదు, నరేష్ గారు విగ్గు పెట్టుకుని జస్ దగ్గరని మమ్మీ అంటున్నాడు. ఫ్రేమ్ జాగ్రత్తగా చూస్తే జైస్దా గారి ఫేస్ కంటే నరేష్ గారి ఫేస్ నుంచి ముడతలు ఎక్కువ ఉన్నాయి. చూసిన వెంటనే చెప్పచ్చే నువ్వే ముసలుడే తెలిసిపోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం పీపుల్ రికగ్నైజ్డ్ నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, దొరికిపోయావు. ఇన్ని రోజులు జీవించావు అనేవాళ్ళు. బట్ నాగబాబు ఫర్ ద వెరీ సింపుల్ రీజన్ వై ఐ లైక్ హిమ్. మెగా ఫ్యామిలీలో ద ఓన్లీ పర్సన్ హూ ఐ రిలేట్ విత్ ఈజ్ నాగబాబు. ఎందుకంటే నాగబాబు ఈజ్ దట్ పర్సన్ ఇన్సైడ్ దట్ మెగా ఫ్యామిలీ హూ హ్యాస్ నెవర్ టేస్టెడ్ సక్సెస్. లైక్ కంపేర్డ్ టు లైక్ ఆల్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్, హీస్ అన్ ఇన్సైడర్ బట్ అవుట్ సైడర్. యూనో, ఆయన మీద బయోపిక్ తీస్తే మనం మెగా ఫ్యామిలీ మీద డాక్యుమెంటరీ తీసినట్టే. చిరంజీవి ఎలా ఎదిగాడు, పవన్ కళ్యాణ్ ఎలా ఎదిగాడు, రామ్ చరణ్, లైక్ ఎవ్రీబడి విల్ బి కవర్డ్ ఇన్ దట్ మూవీ, రైట్? ఆయన మీద బయోపిక్ తీస్తే ఆయన సినిమా మొత్తం హిట్ ఆల్ రివాల్వ్ అరౌండ్ 1 film. కెన్ యూ ఆల్ గెస్ దట్ మూవీ? కరెక్ట్. ఫుల్ అప్డేట్ ఉన్నారు. ఆరెంజ్ విల్ బి మై ఇంటర్వెల్ సీన్. ఎందుకంటే నాగబాబు కెరియర్లో టర్నింగ్ పాయింట్ అదే, రైట్? ఆరెంజ్ తర్వాతే.
అండ్ ఆరెంజ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎవ్రీబడి సెడ్ ఇట్ వాస్ అ ఫ్లాప్. సినిమా ఫ్లాప్ రా, బాగాలేదురా అన్నారు. కానీ నాగబాబు చెప్పాడు, అరే ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్. నా డబ్బులు పైన నాకు తెలుసు. అండ్ నా ఆరెంజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగబాబుకి ఫ్లాప్కి అట్టర్ ఫ్లాప్కి డిఫరెన్స్ తెలిసిందంట. ఫ్లాప్ అయినప్పుడు ఎవరు పట్టించుకోడు, అట్టర్ ఫ్లాప్ అయితే డబ్బులు రిఫండ్ అడుగుతారంట. ఎవరు? డిస్ట్రిబ్యూటర్లు. అండ్ ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎంత డబ్బులు ఇవ్వాలన్న సంగతి నాగబాబు తెలిస్తే నాగబాబు వెంట ఇంటూ డిప్రెషన్. హీ థాట్ ఆఫ్ సూసైడ్. చచ్చిపోతాం అనుకున్నాడు నాగబాబు బికాస్ ఆఫ్ ఆరెంజ్. బ్రతికుంటాడా లేదా అనేది సెకండ్ హాఫ్. జస్ట్ క్లారిఫైయింగ్, బ్రతికే ఉన్నాడు. సి నాగబాబుకి లైక్ దెర్ ఆర్ టూ మెనీ బ్యాడ్ మెమరీస్ అసోసియేటెడ్ విత్ ఆరెంజ్ కదా. వెన్ హీ వాజ్ ఇన్ డిప్రెషన్, లైక్ ఆ టైంలో కళ్యాణ్ బాబుకి ఏం టు హిమ్ అండ్ సెడ్, నీకేం తక్కువ, నాకు ఎందుకు చెప్పలేదు, ముందు చెప్పుకుంటే నేను చేసేవాడు కదా. హీ క్లియర్డ్ ఆల్ ది డెట్స్. దట్స్ వెన్ నాగబాబు స్టార్టెడ్ డూయింగ్ జబర్దస్త్ ఇవన్నీ. దట్ ఈస్ ద కమ్బ్యాక్ స్టోరీ, సెకండ్ హాఫ్ స్టోరీ. బట్ మై పాయింట్ ఇస్, నాగబాబు ముందు ఆరెంజ్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కెన్ వి అగ్రీ ఆన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్. సో లైక్ తక్కువ, బికాస్ ఎనీథింగ్ కెన్ ట్రిగర్ హిమ్, రైట్? రీసెంట్గా జనసేనకి ఫండ్స్ కలెక్ట్ చేద్దామని దే రిలీజ్డ్ ఆరెంజ్ మూవీ ఎలక్షన్స్కి ముందు. రామ్ చరణ్ బర్త్డే అప్పుడు దే రిలీజ్ చేస్తే 10 కోట్లు సంపాదించిందంట. ఎక్కడో నాగబాబుకి అనిపించుంటుంది, నీ అమ్మ డబ్బులు అప్పుడు వచ్చుంటే కనీసం ఫ్లాప్ అయ్యేదిరా సినిమా. అండ్ నాట్ జస్ట్ దిస్ few mega fans walked up to Nagbabu and said, "Anna, Orange 2 3 Anna." నీ అమ్మ ఆ ఫస్ట్ తీసినందుకే చావు దాకా వెళ్ళొచ్చారా నేను. ఈసారి రెండో తీయాలంట. రెండో తీస్తే ఖచ్చితంగా పైకే రా. నన్ను చంపడానికి శత్రువులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వెతుకుతా ఉంటా నేను. వీళ్ళందరూ నా మీద తిరుగుతున్నారు, వీళ్ళు మెగా ఫ్యాన్స్. వీళ్ళు దంచుకుంటే పైకే నేను మాట్లాడితే 15 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి, అన్నా కల్ట్ సినిమా తీసావు, ఎలా ఉంటుంది తెలుసా? 15 సంవత్సరాల తర్వాత హీ వాంట్స్ టు సే, మట్ట గొడవ అంటారా మీరు అందరూ. సినిమా బాగుంటే చూడొచ్చుగా. వచ్చి చెప్తుంటే సిడ్నీ నగరం పాట తెలుసు, అందుకే ఉంది సినిమాలో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్సో కమ్ అప్ టు హిమ్ అండ్ సే, అన్నా ఈసారికి అయితే సీఎం చేసాడు అన్న. నాగబాబు వాంట్స్ టు సే, ఎక్కడి నుంచి కొడతాడు సీఎం? మొన్నటిదాకా ఎమ్మెల్యే కూడా అవ్వలేదు. వాంట్స్ టు సే, హీ కాంట్. దిస్ వాజ్ అ వెరీ రిస్కీ జోక్ బై ద వే. ఐఎమ్ లుకింగ్ అట్ దీస్ ఫ్యాన్స్. అమ్మ ఏం చేయట్లేదు, బట్ ఓకే. ఆల్రెడీ స్టేట్ సాంగ్ గుడిసిపోయింది. ఇద్దరు మేధావుల్ని ఎలెక్ట్ చేసి మంచి చేయండి రా అని సీఎం చేస్తే మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు వాళ్ళు. ఆంధ్రాలో మ్యూజికల్ చైర్స్ అవి. ఆంధ్ర రూల్స్ ఏంటంటే ఒక్కడికి చైర్ దొరికితే ఇంకోటి మ్యూజిక్. జైల్లో జైలుకి వెళ్ళినోడే సీఎం అవుతాడు, జైలుకి వెళ్ళినోడే సీఎం చేస్తాం. దట్ ఈస్ ద ప్యాటర్న్. ప్రీవియస్ 3 ఎలక్షన్స్ నుంచి అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. నాట్ జస్ట్ ఆంధ్ర, తెలంగాణలో కూడా అంతే. రేవంత్ అన్న సేమ్ కాపీ పెట్టారు మా వాళ్ళు. ఐఎమ్ ప్రిటీ షూర్ నెక్స్ట్ ఎలక్షన్లో తెలంగాణ సీఎం ఇస్ కవితక్క. అవ్వకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను. తెలంగాణ సీఎం అల్లు అర్జున్. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ ఇప్పుడు మెల్లమెల్లగా అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్సైటెడ్ అడుగుతున్నారు, అన్నా జైలుకి వెళ్ళనా నెక్స్ట్ నువ్వే. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయిపోయాడు, అరే ప్రభుత్వం మంది, మన మీద ఎవడు కేసు పెడతాడు అన్న, మీ ఫ్యాన్స్ అన్న, నువ్వు జైలుకి వెళ్తే సీఎం అవుతావంట. సరే నా ఫ్యాన్స్ నా మీద ఏమైనా కేసులు పెడుతున్నారు అన్న, అజ్ఞాతవాస బాగాలేదంటనా, వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది అలాంటి సినిమాలు మళ్ళీ ఒప్పుకుంటావేమో అని జైలుకి పంపిస్తున్నారు. కానీ నెక్స్ట్ నువ్వే. ఎనీబడీస్ ఫ్రమ్ విజయవాడ హియర్? కంప్లీట్ దిస్ సెంటెన్స్ ఫర్ మీ, ఓకే? కొండ పైన అమ్మవారు, కొండ కింద. ట్రిక్ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ ఇవ్వకూడదు. బట్ నౌ దట్ యూ హ్యావ్ సెడ్ ఇట్, దీస్ ఆర్ ద పీపుల్ యూ షుడ్ అవాయిడ్, ఓకే? మిగతా వాళ్ళకి బట్ జోక్ అండి.
అందరూ సినిమాలు చూస్తారు కదా, ఆల్ ఆఫ్ యూ వాచ్ మూవీస్. మేడం, హూ ఆర్ యూ ఫ్యాన్ ఆఫ్? లేదు మీరు అంత ప్రెషర్ తీసుకోండి, అంటే మీ మీద పడి ఆడడానికి రాలేదు. దట్ ఈస్ వాట్ ఎవ్రీవన్ ఫీల్స్. అమ్మ ఏం చెప్తే ఎక్కడ తడియడు. నాని, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ నాని. రామ్ పోత్నేని, యా టాపర్ అండి. ఫ్యాన్ అవ్వకుండా ఎలా ఉంటారు? మ్యామ్, హూ ఆర్ యూ అ ఫ్యాన్ ఆఫ్? మీ నవ్వు ఆగిపోయింది ఫిల్మ్. మై ఫేవరెట్ హీరో ఇస్ జూనియర్ ఎన్టీఆర్, బై ద వే. I have to tell you guys this. Anyone's fan of NTR? One. ఇందా కొండ కింద మీరే కదా. But see, I'm genuinely a fan of NTR. What is your favorite movie of NTR? ఎవడో శక్తి అన్నాడు. మేడం, మీ ఫేవరెట్ మూవీ? దేవరా? నేనేమన్నాను. Everyone is laughing, you know? But my favorite movie of NTR is this movie called Rakhi. Yeah. రాఖీ చూసిన తర్వాత బాడీ పెంచాను. దేశముద్ర చూసి కొంతమంది 6 ప్యాక్ తెచ్చుకున్నాను, నేను రాఖీ చూసి తెచ్చుకున్నాను. మెజారిటీ ఆఫ్ బూతులు ఆర్ ఆల్వేస్ ఎయిమ్డ్ ఎట్ విమెన్. ఆడళ్ళు ఉద్దేశించే బూతులు ఉంటాయి. అమ్మ, అక్క, చెల్లి తీసేస్తే బూతులు లేవు. లేవు. ఆలోచించండి ఒకసారి. లైక్, కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ బూత్? నో సవర్స్. నీ అబ్బా సెకండ్ క్లాస్ బూత్ అది. ఈటీవీ కూడా సెన్సర్ చేయొద్దండి. సెన్సర్ చేయదు అంటే జస్ట్ ఇట్స్ నాట్ ఈవెన్ బూత్. అంటే లైక్ బూత్ సపోజ్ అంత పడన్నా. 8th క్లాస్ పిల్లని హిందీ నేర్పించమంటే ఏం నేర్పిస్తాడు? బూత్లో నేర్పిస్తాడు. హిందీలో అబ్బాయిలు ఏమంటారు సార్ మీరు చెప్పండి? లడ్కా. హిందీ టీచర్ నేర్పించే హిందీ అది. బట్ నేను చిన్నప్పటి నుంచి హిందీ మాట్లాడుతున్నా. దెర్ ఈస్ వన్ మోర్ వర్డ్, లాండా అంటారు. నేనేం నేర్పించా? లోడా. చిన్న డిఫరెన్స్. యూనో, ఇడికి అప్పుడప్పుడు టీచర్ పనిచ్చేది. అమ్మాయిల బుక్స్ అయితే రైట్ సైడ్, అబ్బాయిల బుక్స్ అయితే లెఫ్ట్ సైడ్. ఫ్యూ నేమ్స్ హీ వుడ్ మిస్టేక్. అండ్ టీచర్ అడిగేది, హూ ఈస్ చైతన్య? వీడు లౌడా మేడం. బయటకెళ్ళ వాడికి 2 ఏళ్ళు అర్థం కాలేదు. లౌడా అంటే సార్ క్లాస్ నవ్వుతుంది, మిగతా వాళ్ళందరూ బాగా మాట్లాడుతున్నారు హిందీ. 2 ఏళ్ళ తర్వాత వీడికి అర్థమైంది నా కొడుకు నన్ను అన్యాయం చేశాడు. హాయ్, వీడియో చూసారు అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యు గైస్ లైక్ ఇట్. యా, ఐ లవ్డ్ ఆల్ ద ఫీడ్బ్యాక్. ప్లీజ్ లీవ్ ద కామెంట్స్. మీకు నచ్చితే బూతులు తిట్టాలనుకున్నా తిట్టేయండి, పర్లేదు. అండ్ యా, నేను ఇంకో నెక్స్ట్ 6 months వరకు మేబీ ఈ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయకపోవచ్చు. బికాస్ స్టాండప్ ఇస్ దట్ ఆర్ట్ ఫామ్. టైం పడుతుంది. మంచి జోక్ రాసి దాన్ని పర్ఫామ్ చేసి దాన్ని బెటర్ చేసి ఈ వీడియో మీరు ఏదైతే చూసారో దట్ వాజ్ రికార్డెడ్ ఇన్ బెంగళూరు. మేము హైదరాబాద్ లో షోస్ చేస్తుంటాం. సో ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్, ప్లీజ్ అటెండ్ అవర్ షోస్. ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఫాలోవర్స్ దాని నుంచి ఫైండ్ అస్ ఆల్ ఆఫ్ అవర్ షోస్. ఇంకా కొన్ని కొత్త షోస్ చేస్తున్నాం. ద న్యూ షో ఇస్ కాల్డ్ టాలీవుడ్ రోస్ట్ షో. దట్స్ ఫన్ షో, చాలా డిఫరెంట్ షో. ఫోన్ లాగేసుకుంటాం. లాట్ ఆఫ్ జోక్స్ విచ్ కెనాట్ బి రిలీజ్డ్ ఆన్ యూట్యూబ్, అందులో చేస్తాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ లైవ్ కామెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నేను ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు కొత్త ఫ్యాక్ట్ తెలిసింది అబౌట్ వన్ ఆఫ్ ద జోక్స్ విచ్ ఐ మేడ్ ఆన్ బాలయ్య. సో దిస్ ఇస్ ద బోనస్ టిప్ అప్కమింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను చేశాను అదైతే పల్నాటి బ్రహ్మనాయుడు ఇలాంటి ట్రైన్ వెళ్ళిపోతుంది. అదే మామూలు కొంత అడుగుతారు ఇప్పుడు ఏంటి ఇలాంటి ట్రైన్ వెళ్ళిపోవడం ఏంటి అంటారు. అప్పుడు నాకు అప్పుడప్పుడు ఇదిగా అనిపిస్తుంది. అది నేను అనలేదు కానీ బాబు నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకు అనుకున్నావు? ఎందుకు షూట్ చేసినప్పుడు అనిపిస్తుందా ఆ వేడిలో ఉన్నావు క్యారెక్టర్ మూడ్లో అనిపిస్తుంది. అంటే ఒక 10 మంది అన్నాకే అనిపిస్తుంది నిజమేనా ఇలాంటి ట్రైన్ వెళ్ళిపోవడం ఏంటి తొడగొట్టి ఇలాంటి. కానీ అదే కావాలి జనానికి. బికాజ్ ఆ మూమెంట్ అందుకే లేదు మరీ అంత టూ మచ్ గా యాక్సెప్ట్ చేయలేదు. మరి ఏదో నన్ను కన్విన్స్ చేయడం ట్రై చేయగలిగింది.